శ్రీ మూలరామ విజయతే రాజాదిరాజ శ్రీ గురు రాఘవేంద్ర జై గోవింద శ్రీ రాఘవేంద్ర శ్రీ రాఘవేంద్ర శ్రీ రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర. ఓం శ్రీ గురు రాఘవేంద్ర పరబ్రహ్మణే నమః. పరమ భక్తవర్యులారా, సర్వభక్తజనుల మనోభీష్టమును తీర్చువారు, సర్వశక్తి స్వరూపులు, సద్గురుమూర్తులు, శ్రీ సచ్చిదానందులు రాఘవేంద్ర రాఘవేంద్ర అని ప్రేమాతిశయమున భక్తి ఆవేశములతో స్మరించిన క్షణమున చినుముద్రలతో దండ కమండలాది కాషాయాంబరముల బంగారు వర్ణదేహముతో ఊర్ధ్వ పుండ్రములు తులసీమాల అక్షమాలలు ధరించి సర్వకార్యములు తీర్చి దేశ కాల మత కులగోత్ర జాతి భేదాలను తలంచక తలచిన వారిని శరణన క్షణాన కరుణించి శరణసగే ఆ దివ్యమూర్తి మంత్రాలయ యతీంద్రులై మహామంత్ర శక్తి సమన్వితులై మన జన్మ జన్మల కర్మల పుణ్య విశేషాన నిత్యం ఆ పరబ్రహ్మను సేవించుకుంటూ తరించే మహాభక్తుడు శంఖకర్ణుడు. లోక కళ్యాణ కాంక్ష నిమిత్తం సర్వేశ్వరుడైన శ్రీహరి మానసిక ప్రేరణ మేరకు ఈ భూమిలో వివిధ అవతారాలు ఎత్తాడు. ఆ దివ్య చరిత లీలా విభాగంలోని మకరంద మాధుర్యమే ఈ గురు రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్రము. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, అధర్మం పెరిగిపోయినప్పుడు, దుష్ట సాంప్రదాయాలు పెరిగి మంచికి ప్రమాదం ఏర్పడి చెడు అప్రతిహాసంగా సాగే సమయంలో తాను తప్పక అవతరిస్తానని, ధర్మరక్షణం భక్తజన సంరక్షణం గావిస్తానని ఆ పరమాత్మ తన పలుకులను ఎప్పుడూ సత్యవంతం గావించుకుంటూనే ఉన్నారు. సత్యపదంలో నడవమని, సత్యమే సర్వేశ్వరుడని, అసత్య సాంప్రదాయం ప్రమాద హేతు అని, మనం ప్రేమించి పూజించి రక్షించిన ధర్మమే మనల్ని సర్వదా రక్షించి కాపాడుతుందని, అందుకోసం తాను ఎన్ని జన్మలనైనా ఎత్తుతానని, ఎన్ని బాధలైనా పొందుతానని కేవలం మాటలలో చెప్పడమే కాకుండా సమయ సందర్భాలను అనుసరించి తానుగా కొన్ని సమయాలలో, మహాభక్తమూర్తులుగా మరికొన్ని సమయాలలో అవతరించి తన ధర్మ సత్య దీక్షా కార్యక్రమాన్ని భక్తజన మనోరంజకంగా సాగిస్తున్నారు. అవతార ప్రదర్శన అన్ని సమయాలలోనూ అవసరం ఉండదు కనుక సమయ సందర్భాలు కాలమాన పరిస్థితులను బట్టి స్వామి తన అవతరణ కార్యక్రమాన్ని నిర్దేశించుకుంటారు. తానుగా అవతరించవచ్చును, లేదా తన భక్తజనుల రూపంలో తన దివ్య లీలా విలాసాన్ని జరిపించవచ్చును. ఎన్నో సందర్భాలలో ఎన్నో రకాలుగా తన లీలా విలాస కార్యక్రమాన్ని ప్రదర్శించే ఆ పరమాత్మ క్రీస్తు శకం 1621 దుర్మతి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ విదయనాడు శ్రీ సుధీంద్ర తీర్థ యతీంద్రులచే శ్రీ వెంకటేశ్వర ప్రసాది కారణ జన్మునిగా జన్మించిన శ్రీ సుధీంద్ర తీర్థులచే బాల్యమునే శ్యామసుందరుడని ముద్దుగా పిలువబడిన శ్రీ వెంకటనాథాచార్యులకు యతి ఆశ్రమము నొసగి శ్రీ మధ్వాచార్య పరంపర గతాచారము ప్రకారం శ్రీ రాఘవేంద్ర తీర్థులని నామకరణమొసగి వేదాంత సామ్రాజ్య దిగ్విజయ సింహాసనాధీశులను చేసి శ్రీ విద్యాలక్ష్మి మనోవాంఛితం నెరవేర్చారు. భవిష్యత్తులో సకల భక్తజనులకు కులగోత్ర జాతి మతాతీతులై మెలుగుతూ సర్వకార్యములను తీర్చి కైవల్య మార్గమొసగే శ్రీ రాఘవేంద్ర తీర్థులని ప్రకటించి ప్రశంసించారు. సింహాసనాధిపత్యం ఒసగిన మరుక్షణం శ్రీ సుధీంద్ర తీర్థ యతీంద్రుల వారు తమ పరంపరాచార చిహ్నములైన మూలరామ, దిగ్విజయరామ, జయరామాది సంస్థాన అర్చనామూర్తులను, వ్యాసముష్టికలు, మత గ్రంథాలు, ఛత్రచామరాది సంస్థాన మహామర్యాదలను, అలంకారములను, మహామధ్వపీఠ సామ్రాజ్యాన్ని శ్రీ రాఘవేంద్ర తీర్థులకు సమస్త లాంఛనములతో తంజావూరు సామ్రాజ్యాధీశులైన శ్రీ రఘునాథ భూపాలుని నేతృత్వంలో సమర్పించి తాము కన్న కలలు నిజమైనందులకు ఎంతో పొలకించి పొంగిపోయారు. ఆనంద ముద్రల తేలియాడారు. ఆ క్షణము నుండి శ్రీ రాఘవేంద్ర తీర్థులు సర్వభక్తజన మనోభీష్టములను తీర్చి కొంగు బంగారము, అనర్ఘ అపూర్వ చింతామణి, సర్వదేవతా స్వరూపుడై ఎవరిని కొలిచినా తనకే ఆ పూజను అభేద స్థితిలో అందరి ఎడల ప్రసన్న పరమశాంత పుణ్యస్వరూపులే చరిస్తూ తన భక్తజన దీక్షాదక్షతను అవిచ్ఛిన్నంగా సాగిస్తున్నారు.
ఏ మహత్తర శక్తి సుదివ్య మధుర క్షణాలకు తప్పించారో ఆ మధుర క్షణాలు ఉదయించగానే పులకిత గాత్రులైన శ్రీ సుధీంద్ర తీర్థుల వారు తమ ప్రేమ ముద్దు శిష్యమూర్తిని సర్వులు సంభ్రమాశ్చర్యాలలో మునిగేటట్లు ఈ విధంగా ప్రస్తుతించి తమ ఆశీస్సులు అందజేశారు. కుబేరుని వలె అక్షయ సంపదలతో అలరారుతూ శ్రీరామచంద్రుని వలె జగద్విఖ్యాతులై జగత్ కళ్యాణము గావించుతూ శ్రీ సురేంద్ర తీర్థుల వలె మహాతపస్సంపన్నులై శ్రీ విజయేంద్ర తీర్థుల వలె కీర్తి చంద్రికల వెలుగొందుతూ మావలె అనగా శ్రీ సుధీంద్ర తీర్థుల వలె వాద విద్యా వాచస్పతులై శ్రీ విద్యాలక్ష్మి కోరి మీ సామ్రాజ్యమున తలంచినందులకు ఆ తల్లికి ఆనందమూర్తి వచ్చు మానవ కులోద్ధరణకు వేగ భక్తజన మందారుడువై వెలగవయ్య అంటూ మరలా శ్రీ తీర్థులు వరకుమార శ్రీ రాఘవేంద్ర యతివర తేన జనోద్ధారక పతిత పావన పరమ మంగళమూర్తివై మసులుమయ్య అని మనసారా దీవించారు. భక్తజనులకు ఆనందదాయకం అనరించారు. ఈ మహోత్సవాన్ని గమనించిన రఘునాథ నాయకులు మరిన్ని కానుకలతో శ్రీ రాఘవేంద్ర తీర్థులను గౌరవించి తన దాసతత్వాన్ని ప్రకటించుకున్నారు. రాజవంశీయులు నగర ప్రముఖులు ఎందరో శ్రీ రాఘవేంద్ర తీర్థులకు తగు విధాన కానుకలు సమర్పించి తమ భక్తిభావాలని శ్రీవారి పాదాల వద్ద ఉంచి తమను పూర్వాశ్రమ యతీంద్రుల వలె సర్వదా కరుణించి కాపాడవని అర్థించుకున్నారు. మహాపీఠాధిపత్యము స్వీకరించినప్పటికీ శ్రీ రాఘవేంద్ర తీర్థులు తమ మాధ్వ పీఠ సాంప్రదాయాలని ప్రతినిత్యం అనుసరిస్తూ శ్రీ గురువులు శ్రీ సుధీంద్ర తీర్థులను అనుసరించి శ్రీ స్వామివారికి తగు సేవలు సలుపుతూ దేశ సంచారం గావించసాగారు. ఆ విధంగా 2 ఏండ్ల కాలచక్రం నడిచింది. 1623వ సంవత్సరం రుధిరోద్గారి ఫాల్గుణ బహుళ విధియనాడు శ్రీ సుధీంద్ర తీర్థుల వారు తమ సర్వశక్తులను ఆచార వ్యవహారాలను సంపూర్ణంగా శ్రీ రాఘవేంద్ర తీర్థులకు అర్పించి శ్రీమన్నారాయణ ధ్యాన దృష్టితో ఈ తనువును విడిచిపుచ్చారు. ఈ ఇహలోకవాసాన్ని పూర్తి చేసుకొని సర్వ బాధ్యతలను తమ భుజస్కంధాలపై మోపిన శ్రీ గురువులకు శ్రీ రాఘవేంద్ర యతీంద్రులు బృందావనం ఏర్పరిచి మహాసంతర్పణం గావించి హంపి నగరాన్ని విడిచిపుచ్చి కుంభకోణానికి బయలుదేరారు. శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌములు సంస్థానాధిపతులై మహాపీఠాన్ని అధిరోహించి దానిని నడిపించుతున్న తరుణంలో ఆశ్రమ పూర్వ సోదరులైన శ్రీ యాదవేంద్ర తీర్థులు కుంభకోణానికి వచ్చారు. శ్రీ యాదవేంద్ర తీర్థుల రాకను విన్న శ్రీ రాఘవేంద్రులు భక్తి పురస్సరంగా సోదరులను ఆహ్వానించి వారికి ప్రణమిల్లి ఆశ్రమ జ్యేష్ఠులుగా వారిని పీఠాధిపత్యం స్వీకరించి తదనంతర కార్యక్రమములు నడిపించమని ప్రార్థిస్తూ అర్థించగా శ్రీ సుధీంద్ర తీర్థుల వారికి పూర్వాశ్రమ మేనల్లుడు భక్తి జ్ఞాన వైరాగ్య నిధి అయిన శ్రీ యాదవేంద్ర తీర్థుల వారు శ్రీ రాఘవేంద్రుల నియమ నిష్టలకు పరమ భక్తితత్వానికి అంతకు మించి ఆచార్య పరమోత్కృష్ట ధర్మనిరతికి ఎంతో సంతోషించారు. యథాప్రకారం ఆనాడు శ్రీ మూలరామునికి పూజ గావించి శ్రీ రాఘవేంద్రులను ఉద్దేశించి మన ఆచార్యుల ఆలోచన ఎంతో మహత్తరమైనది. మాకి ఆశ్రమ నిర్వహణ ఆచార వ్యవహారాలు వలదు. ఈ మహాసంస్థానము ఈ మహామధ్వపీఠము మీ చెంతనే యశశ్చంద్రికలను పొందగలదు. మేము తపోభూమికి సాగదము. మీరీ మహాకార్యక్రమ నిర్వహణం గావించి మమ్ములను భక్తజన కోటిని మానవ కులమును సముద్ధరించ కోరుతున్నాము అని ప్రశంసాపూర్వక మనఃపూర్వక అభ్యర్థన ఆశీస్సుల ఆదేశాలను ఒసగి వెళ్ళిపోయారు. శ్రీ రాఘవేంద్రులు మాత్రం కుంభకోణమే తమ ప్రస్తుత నివాసంగా చేసుకొని గ్రంథ రచనాది కార్యక్రమాలను గావిస్తూ యత్యాశ్రమ ధర్మాలను ఆచార పరంపరగా కొనసాగిస్తూ తమ పూర్వజుల కీర్తి చంద్రికలకు ప్రకాశమూర్తి నడవసాగారు. ఒక్కసారి శ్రీ రాఘవేంద్రుల దివ్య రూపాన్ని మన మనస్సులలో చిత్రీకరించుకొని శ్రీ గురు సార్వభౌముల దివ్య రూప దర్శనంతో తనివి తీర పులకించి పరవశిద్దాం. అత్యద్భుతమైన మంగళ రూపం, ఆజానుబాహులు, అభయముద్రలతో అక్షమాల తులసిమాలలు మెడలో ధరించి కాషాయ వస్త్రాలు, బంగారు దేహం, ఊర్ధ్వ పుండ్రములు, తేజోమయమైన నేత్రాలతో ఆపాదమస్తకం దర్శించ పులకరించి పొంగి పొరల చేసే దివ్య దేహ సుందర స్వరూపం పరమ ప్రశాంత రూపంతో చిరునవ్వు వెన్నెలలు చిలికిస్తూ తలచిన భక్తులకు తమ సర్వస్వమని
బాసిల్లే బాసిల్లే సమర్థ సద్గురు శ్రీ సచ్చిదానంద జగన్మంగళకర సమ్మోహనాకారం తనివి తీర దర్శించి తమను తాము మరిచి మైమరిపించే మహోన్నత వ్యక్తిత్వ స్వరూపధారి మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర యతిరూపనామధారి పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే అని సర్వభక్తజనులు అనుక్షణం జపించుకునే అద్భుతానంద ప్రసాద మహామంగళ నిత్య స్వరూపం శ్రీ రాఘవేంద్ర సార్వభౌమ యతిరూపం. సర్వదేవతా స్వరూపులైన శ్రీ సద్గురునాథుడు మంగళ వాయిద్య సుప్రభాత వందిమాగధ స్వస్తి వాచకములతో నిద్ర నుండి మేలుకొని తమ చిరునవ్వు వెన్నెల జల్లులతో సర్వులను ఆనందమూర్తి తమ చూపుల పులకరింపజేస్తూ మొదటిగా తమ మూలరాముని తదుపరి లోకానికి వేదాంత జ్ఞానాన్ని ప్రసాదించిన జ్ఞాన భాస్కరులు శ్రీ వ్యాధవ్యాసుల వారిని స్మరించేవారు. తదుపరి తమ శ్రీ విద్యాలక్ష్మి పీఠమున సర్వమంగళయ్యి విరాజులు శ్రీ తులసి బృందావనాన్ని దర్శించి జగన్మాత శ్రీ మహాలక్ష్మికి నమస్కారం ఒసగి మహాభక్త శిఖామణి పరమ భాగవతోత్తముడైన ఆంజనేయ స్వామికి ఆ తులసి బృందావనమందు వందనములు ఎసగిన తరువాత శ్రీవారు పల్లకీని అధిరోహించేవారు. గజేంద్ర మోక్షాది విష్ణు ప్రియంకర భగవన్మహిమాది దివ్య స్తోత్రములు స్మరించుకుంటూ శ్రీ విజయేంద్ర తీర్థుల బృందావనం ప్రక్కన ప్రవహించే కావేరీ పవిత్ర జలాల్లో స్నానమాడి తగు విధానం శాస్త్ర ప్రతిపాదిత ఆచరణాత్మక పవిత్ర మంత్రాదులను అనుష్ఠించి కౌపిన కాషాయ వస్త్రధారుడై జగదాచార్యులుగా బాసిల్లేవారు. గోపీచంద్రం ఊర్ధ్వ పుండ్రాది ద్వాదశ నామములు ధరించి గాయత్రియాది వేద ప్రచోదిత దివ్య మంత్రాలు సలిపి కావేరీ తీర ఉద్యానవనంలోని పురాణ మండపమునకు విచ్చేసేవారు. అక్కడ పరంపరా ప్రాప్తమైన వ్యాస ముష్టికలను అర్చించిన తదుపరి మహాపీఠ శాస్త్రవేత్తలు పండితులు పరమ భాగవోత్తముల నుండి వివిధ విషయములు ఆనందంగా వినుచు తగు విధానం నివేదనలు అర్పించేవారు. పరమ గురువులైన విజయేంద్ర తీర్థులను దర్శించిన తదుపరి మణిమయ పాదుకులను దాల్చి సకల విధ మంగళ వాద్య స్వనాలతో అలశ్రీ వైకుంఠము ఆ నడిచి వచ్చున్నది శ్రీహరియో అన్న తలంపును సర్వభక్తులకు నగరవాసులకు తలపుకు తెప్పించుతూ శ్రీ మఠానికి వచ్చు దారిలో ఉన్న శ్రీ కుంభేశ్వర స్వామిని అర్చించి అంజలి ఘటించి శ్రీ మఠ సభా ప్రాంగణమునకు విచ్చేసి తమ భద్రాసనమున కూర్చునేవారు. పరంపరా ప్రాప్తమైన శ్రీ మధ్వాచార్యుల సూత్ర భాష్య విశేషాలను విపులీకరిస్తూ తమ పూర్వీకులు తెలిపిన వివిధ విషయాలను సమయోచితంగా తెలియపరుస్తూ క్రమపాఠాలను కొనసాగిస్తూ మధ్యన సిద్ధాంత తత్వాలను సాధికారముగా ప్రకటించేవారు. శ్రీమన్నారాయణుడు సర్వదేవ వంద్యుడని, సృష్టి యావత్తు శ్రీహరి కనుసన్నల్లో మెలుగుతుందని, అనంత కళ్యాణ గుణసంపన్నుడు, పరిపూర్ణుడు, దోషరహిత వేదవేద్యుడు, నాశరహిత శ్రీ సచ్చిదానందుడని శ్రీ సర్వజ్ఞాచార్యుల వారు సప్రమాణముగా ప్రతిపాదించగా శ్రీ గురు జయతీర్థుల వారు సమర్థించారు. దీనిని విశేష భాష్య టీకాయుక్తంగా సమయ సందర్భాలను బట్టి శ్రీ కవీంద్ర, రాజేంద్ర, విభుదేంద్ర, శ్రీ వాదరాజ, వ్యాసరాజ, విజయేంద్ర తీర్థులు తమ గురువులైన శ్రీ సుధేంద్ర తీర్థుల వారు తెలిపిన దానిని తమ వాక్పటిమతో సులభ సాధ్యముగా భక్తజనులకు అందించి ఆనందింపజేసేవారు శ్రీ గురు రాఘవేంద్ర యతీంద్రులు. ఇది శ్రీ మఠములో నిత్యం సాగించే శ్రీ గురు రాఘవేంద్ర సార్వభౌముల దినచర్య. పండిత పరిషత్తులు సల్పడం, వాదోపవాద విజయ పరంపర నొందటం, శిష్యుల భక్తుల నుండి వాదాలను ఆహ్వానించడం, తగు విధాన సంబంధిత సూత్రాల ప్రతిపాదించడమే కాకుండా వాటిని సమర్థిస్తూ తగు ప్రమాణాలను ప్రకటించడం శ్రీ గురువుల దినచర్యలలోని నిత్య కార్యక్రమాల లీలా విభాగంలో ఒక భాగం. పరబ్రహ్మ
అనంత కళ్యాణ గుణనాథుడు, దోషరహితుడు, నాస దోషరహితుడు, శ్రీ సచ్చిదానందుడు, ముక్తి ప్రాప్తులకు అధిపతి, పరబ్రహ్మ లక్షణములు భక్తజన శ్రవణానందకరముగా తెలియపరుస్తున్నారు శ్రీ గురు రాఘవేంద్రులు. సరిగ్గా ఆ సమయంలో శ్రీ గురుపాదులు క్షమించాలి, ఆవాగ్మానస గోచరుడు, వేదాంత స్వరూపుడు, వేద ప్రసాదితుడైన పరమాత్మను వాక్మానసముల కేవలం ఒట్టి స్తోత్రాలతో భజించినందువల్ల, సంస్కృతాతీత సాహిత్యంతో ప్రశంసించినందువల్ల ఫలితం ఉండదని నా భావన. మిథ్యావాద పూర్వకమైన వాగ్మానస స్మరణ నిష్ఫలము, నామము జడము. అప్పుడు బ్రహ్మ ఉనికికి భంగం ఏర్పడును, బ్రహ్మ ప్రతిపాదితము కానీ ఈ సర్వనామములు మిథ్య అయిన జడమని తప్పక అంగీకరించవలెను. అటులైన వేద ప్రతిపాదితము కాని మీ వాదము అర్ధరహితమని తోచుచున్నది. శాస్త్రము వేరు, చర్చ వేరు, వేదము వేరు, ఈ మిథ్యావాదం వేరు. కనుక పరబ్రహ్మ అనంత కళ్యాణ గుణపూర్ణుడన్నమాట మాట మాత్రాన యథార్థము కాదు. గుణరహితుడు గుణపూర్ణుడు అవుతారు? ఊరు పేరు లేని వానికి ఊరు పేరు ప్రతిపాదించడం సాధ్యమంటారా? ఏమీ లేని వానికి అన్నీ ఉన్నాయనడం హాస్యాస్పదం కదూ. ఇకపోతే ఈ శరీరమందలి ఆత్మ రెండు విధాల ప్రతిబింబించుచున్నది. మొదటిది చేతనారూపమైన ఈ దేహం, అహం అను బుద్ధి రూపమున ప్రకాశించు ఆత్మ రెండవది. ఈ రెండు లక్ష్యములకు లేదా సూత్రములకు భిన్నమైన పరమాత్మ కలడన్నది ఏమాత్రం ప్రామాణికం కాదు. ఈ ప్రామాణికం కాని జ్ఞానం ఫలశూన్యం. స్వర్గాది ఫలములు లేవా అంటే జ్యోతిష్యమాది యాగ కర్మలు స్వర్గ ఫలమును ఇచ్చునంటారు. కానీ ఈనాడు అవన్నీ నిషిద్ధాలు, ఫలశూన్యాలు. జీవుని సుఖ సంతోషాలే స్వర్గ నరకాలు. ఇవెక్కడో లేవు, ఈ జీవునిలో ఇక్కడే ఉన్నాయి. బ్రహ్మజ్ఞానులు ఆ మాట తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ప్రతికొండగా పలుసాకు కూడా పొందలేని ఈ బ్రహ్మజ్ఞానులు ఎప్పుడు ఎక్కడ ఏ ముక్తి పొందారు? ఆనందమయములై చరించారు. అన్నీ దొరికిన నాడు అనుభవించారు, ఏమీ లేని నాడు ఏడుస్తూ కూర్చున్నారు. అంతే కదా ఈ బ్రహ్మజ్ఞానులు. వారి ఆనంద పారవస్యం ఇక ముక్తి ఇదో చిత్రమైన. అలా వాదం కొనసాగుతున్న తరుణంలో మరొక వ్యక్తి ఈ వాదిని ఉద్దేశించి, ఏమిటి వాదనం? నాకు అర్ధరహితముగా తోచుచున్నది. నిర్గుణ బ్రహ్మ శాస్త్ర స్వరూపుడని, సగుణ బ్రహ్మ శుద్ధ చైతన్య సంసారబంధ నిర్మూలకుడని చెప్పకనే చెప్పుచున్నది. అటువంటి తరుణంలో ఈ వితండవాదం వృధా చర్చ వంటిది అనగానే మొదటి వ్యక్తి కోరికలు తీరడానికి సగుణ బ్రహ్మను మోక్షమూర్తులు నిర్గుణ బ్రహ్మను ఉపాసిస్తారు అని దానిలో మూర్ఖ సిద్ధాంతముగా ప్రవచించడంతో వారి వాదోపవాదములను వింటున్న మరొక ఉత్సాహి అద్వితీయుడైన ఏకమూర్తి అయిన పరబ్రహ్మను శుద్ధ బ్రహ్మ లేదా చైతన్యమూర్తిగా చెప్పడం తగదు. జడ జీవరహితుడు శూన్య స్వరూపుడైన పరబ్రహ్మము ఆధారరహితుడు, ఆలోచించ తగనివాడు, కారణం జగతి సృష్టి తెలియనివాడు, చూడనివాడు, భ్రాంతిమయుడు ఎలాగవుతాడు? సృష్టి అంతయు భ్రాంతి అని అంటున్నాము. కనిపించే దాన్ని భ్రాంతి రూపం అంటూ, కనిపించని దాన్ని సత్యం అంటున్నాము. పైగా నిత్యమని కూడా చెబుతున్నాము. ఇప్పుడుండే సృష్టి నిత్యము శాశ్వతమనే చెప్పుకోవాలి. ఇది అనాదిగా నడుస్తున్నదే కానీ ఎప్పుడో ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోయేది కాదు. సృష్టి ఏనాడైనా ఏదో రూపంలో సాగుతున్నదే కానీ అశాశ్వతమని కనిపించకుండా పోవటం లేదు, అసలే ఆగిపోవటం లేదు. ఇక పరమాత్మ అంటావా? ఉన్నాడు లేడు అనే ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరింపబడుతున్నాడు. ఊహాలోకాల తేలియాడబడుతున్నాడే తప్ప ఉన్నాడని హితమిద్దామని ఎవ్వరూ స్పష్టంగా ప్రకటించలేదు. భిన్న ధోరణులు, విభిన్న స్వరూపాలతో, లక్షణాలతో విలసిల్లుతున్నాడంటూ అందరినీ గందరగోళపరుస్తున్నాడే తప్ప చూచినవాడు తాను చూసిన రూపాన్ని, దర్శించిన దర్శనాన్ని స్పష్టంగా
వివరించలేకపోతున్నాడు. ఉన్నాడన్న మాటకు ఆస్కారం లేని శాస్త్ర వాదనలతో చర్చలు చేస్తున్నాడే తప్ప ప్రతిపాదిత ఫలాన్ని 10 మందికి పంచలేకపోతున్నాడు. తన వాదానికి విలువ నిలువ లేకుండా చేస్తున్నాడు. కనుక శ్రీ గురువర్యులు పరమ కృపామూర్తులై మమ్మల్ని కరుణించాలని ముగించడంతో అందరిలోనున్న ఆ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానందుడు గుణనామ రూపరహితుడు, జీవం లేని దేహం ఎలాగ చైతన్యవంతం కానేరదో, దైవం లేని దేహం అదే జీవాత్మ, అదే పరమాత్మ జడమై నిలబడుతుందే తప్ప వెలుగునివ్వదు. స్వశక్తితో సర్వాత్మ స్వరూపుడు, నిత్యవ్యాప్తుడు, విమల సిద్ధాంతకరుడై వెలుగొందే పరమాత్మ అనాది సిద్ధస్వరూపము. ఇది ఎప్పుడూ ఉండేదే. సర్వప్రకాశమూర్తి, జీవ చైతన్యమూర్తి ఆ పరమాత్మ. ఆ పరమాత్మ తత్వం కేవలం సాధన వలన లభింపజేసుకోవచ్చు. చేసే మంచి దేవతా స్వరూప పరమాత్మ అయితే జీవుడు చేసే చెడు దానవ రూప విలయాత్ముడు. ఇది గుణకర్మల బట్టి తెలియజేయబడుతుంది. కర్మ విముక్తికి సోపానం, విముక్తి మోక్షానికి దారి. ఆ మోక్షం గుణనామ రూపరహితం. అది అందుకోవడంలోనే బ్రహ్మత్వం. అది అనాది సిద్ధమైన పరమాత్మతత్వం. అంతటా ఉన్నది, అన్నిటా ఉన్నది, ప్రకాశవంతం చేయుచున్నది పరమాత్మే. ప్రాంతిమయం, ప్రాంతేతరం బ్రహ్మ లక్షణం. నిన్న నువ్వు ఉన్నావు, రేపు ఉంటున్నావు, ఎల్లుండి ఏదో రూపంలో ఉంటానంటున్నావు. ఎక్కడి నుండి వచ్చావనాలి? అసలు నీవు అనేది ఏమిటి? దాని ఉనికి ఆకార లక్షణాలు చెప్పగలవా? ఈ వాదోపవాదముల తెలివితేటలు ఎవరిచ్చారు? ఈ వాదనలో వేడిమి ఎంత? దీనివల్ల ఫలం నిష్ఫలమంటావా, ఫలవంతమంటావా? నిన్న ఉన్నది నేడు, నేడు ఉన్నది రేపు, రేపు ఉన్నది ఎల్లుండి. ఎటు చూసినా నిరంతరం మార్పులకు కారణమవుతున్నదే తప్ప ఎప్పుడూ ఒకే రూపమై ఏకరూపాన కనబడుతుందా, నిలిచి ఉంటుందా? కాస్త ఆలోచించు. శుక్రం వల్ల పొందిన ఈ దేహం జీవం ఎలాగైంది? దానికి కారకులెవరు? కారణమెట్టిది? కార్యమేమిటి? జాగ్రత్తగా ఆలోచించు. సర్వము నీకే స్పష్టమవుతుంది. సర్వేశ్వరుని శక్తి అర్థమవుతుంది. కర్మ కారణ రూపులమైన మనం జన్మ కర్మ నివారణ పొందడానికి ప్రయత్నించక కర్మ జననాలకు మార్గదర్శకులు మారు రూపులవుతున్నాం. ఈ సృష్టికి ఆధారుడెవరు? ఎలా సాగుతుంది? నడిపించేవాడెవడు? ఈ అనాదినాథుడు, అనాథనాథుడు గురించి నిన్ను నువ్వు విమర్శించుకుంటూ ఆలోచించుకుంటూ ముందుకు సాగితే నువ్వే ఆ పరబ్రహ్మణివి. నువ్వే ఆ పరబ్రహ్మణివి, బ్రహ్మణివి, అనంత చైతన్యవంతుడివి, సర్వ సృష్టిమయుడవు. నిన్ను మించినదేది సృష్టిలో లేదు. సర్వము నీవే. ఈ వాదం తెగడం లేదు, ముందుకు సాగుతోంది. ఈలోగా మధ్యాహ్నమైంది. అప్పుడు జరుపవలసిన పూజాది నియమిత కార్యక్రమములు పూర్తి చేశారు. శ్రీ మూలరాముని దివ్య దేవత మంగళ విగ్రహాలకు యథావిధి పూజలు సల్పి తీర్థ ప్రసాదములు తాము స్వీకరించి భక్తజనులకు అచ్చట పరివేష్టించిన సర్వులకు ప్రసాదించి భిక్షా కార్యక్రమాన్ని నడిపించారు శ్రీ గురు రాఘవేంద్రులు. ఆ తదుపరి విద్యార్థి పండిత శిష్య బృందాలు పరివేష్టించి శ్రీవారిని సేవించుచుండగా తమ ధర్మ పరిషత్తును, పండిత పరిషత్తును, పాఠ్య బోధక పరిషత్తును నడిపించారు. ఆ తదుపరి సాయంకాల పూజాదులు, దశావతార వర్ణనం వగైరా ఎన్నో భగవత్ ప్రియ స్తోత్ర పఠన పాఠ్యాదులతో సర్వులను రంజింపజేసిన తదుపరి జరుగు విద్వజ్ఞాన సభ శ్రీ గురురాయుల కీర్తి చంద్రికలను వర్ణించి వివరించ మంగళ వాయిద్య వీణానాదములతో సంగీత సరస్వతి శ్రీ విద్యాలక్ష్మి పులకిత గాత్రి అయి పరవశించు తరుణంలో శుభసూచకంగా మంగళహారతినివ్వడంతో ఆనాటి దినచర్య కొలువు ముగిసేది. ఇది ప్రతినిత్యం శ్రీ గురురాజ సార్వభౌముల ఆధ్వర్యంలో వారి సమక్షంలో జరిగే కొలువు కూటమి. ప్రత్యేక పర్వదినములలో మరింత ప్రత్యేకత సంతరించుకునేది. సాహితీ గుబాళింపులు, దాస కూటముల భక్తజన సందోహముతో వింత శోభలతో విరాజిల్లేది. నయనానందకరమైన ఆ సంఘటనలను, ఆ సన్నివేశములను ఆనాడు తిలకించిన వారు, అందులో పాల్గొన్నవారు నిజంగా అదృష్టవంతులు. మనం ఈనాడు ఆ దివ్య సంఘటనలను
నయనానందకర దృశ్యములను మనస్సులోనికి తెచ్చుకొని శ్రీ గురు రాఘవేంద్రులను స్మరించుకొని దర్శించి తరించదముగాక. ఈ విధముగా శ్రీ స్వామివారు తన నిత్య జీవితాన్ని కేవలం మఠానికే అంకితం చేయలేదు. ఎన్నో ప్రాంతాలు తిరిగారు, ఎందరెందరినో ఉద్ధరించారు, ధర్మస్థాపనం గావించారు, అధర్మాన్ని నిరసించారు, పరమ ప్రశాంతిని ప్రసాదించారు. ఆ దివ్య లీలలను శ్రీవారి జైత్రయాత్రల దిగ్విజయ పరంపరను శ్రీ గురుదేవుల అనుగ్రహంతో ఇక్కడ స్మరించి పఠించుకుందాం. ఓం శ్రీ గురు రాఘవేంద్ర. శ్రీ రాఘవేంద్ర గురువర్యులు ప్రప్రథమంగా తమ దిగ్విజయ యాత్రను తూర్పు దిక్కుతో ప్రారంభించారు. పరిపూర్ణ దేవనగరమున భగవంతుని అర్చించి కమలాలయమునకు వెళ్ళారు. అచ్చట శ్రీ మహాలక్ష్మిని దర్శించి ఆరాధించారు. అటు నుండి అర్ధనారీశ్వరమునకు వెళ్ళి లోకేశ్వరుడైన మహారుద్రదేవుని నర్చించి కావేరీ నది సముద్రంలో కలియు సంగమ ప్రదేశంలో స్నానమాడారు. ఆ తదుపరి పంచకేశ్వర మార్గమున రామేశ్వరము చేరి సేతు స్నానం అనరించి గర్భసైన రాముని సేతురాముని శ్రీ రామలింగేశ్వరిని అర్చించి అలిగిరి వేంచేశారు. అక్కడ సుందరేశ్వరునికి వందన శతములు అర్పించి అనంత సైనములో అనంత పద్మనాభుని దర్శించి పూజించారు. జనార్దనమున భగవద్ దర్శనము గావించిన శ్రీవారు తామ్రపర్ణి తిరునల్ వెళ్ళికి నడిచారు. అక్కడ బ్రాహ్మణ సమాజంచే బహిష్కృతులైన ఒక విప్రుని గాంచి అతనిని కరుణించదలచి శంకోదకమును వసగారు. పరిశుద్ధుడైన ఆ విప్రుని కన్న సోదర బ్రాహ్మణుల పూజలను అందుకొని మధురకు బయలుదేరారు. ఆ రోజుల్లో మధురను శ్రీ తిరుమల నాయకుడు పరిపాలించుచున్నాడు. శ్రీ అప్పయ్య దీక్షితుని పౌత్రుడైన శ్రీ నీలకంఠ దీక్షితుడు శ్రీ తిరుమల నాయకుని మంత్రి. శ్రీ రాఘవేంద్రులు గొప్పవారైతే కావచ్చును, కానీ పరిమిత పాండిత్యమూర్తులేనన్న శంకతో నీలకంఠ దీక్షితుడు పట్టమీమాంస ఎందలి కొన్ని క్లిష్టతర ఘట్టములను శ్రీవారి ముందు ఉంచగా దీక్షితుల శంకలను తీర్చదలచిన శ్రీవారు ఒక ప్రక్కతని అనుమానాలను తీరుస్తూనే తాము వ్రాసిన భట్టసాంగ్రహి గ్రంథాన్ని అతనికి ఇవ్వగా నీలకంఠ దీక్షితులు శ్రీవారి గ్రంథరాజమును ఆమూలాగ్రము పరిశోధించిన మనస్సుతో శ్రీవారి విద్వత్శక్తిని శిరస్సు వంచి దాసోహమన్నాడు. ఆ పవిత్ర గ్రంథాన్ని ఏనుగు అంబారిపై ఉంచి సమస్త విధ రాజలాంఛనములతో శ్రీవారిని సత్కరించి తన భక్తి ప్రపత్తులను చాటుకొని దురాభిమానం వీడి నిరతిశయ మూర్తి అయి శ్రీవారిని సేవించిన మధుర సంఘటన నిజంగా మధురమైనదే. ఈ సన్నివేశం ఎంతటి మధురాతి మధురమైనదో అనునిత్యం తలంచుకోగలిగినదో ఒక్కసారి గమనిద్దాం. పూర్వము శ్రీ విద్యారణ్యవరేణ్యులు శ్రీ జయతీర్థుల వారి గ్రంథాన్ని కూడా ఇదే విధంగా గౌరవించి పురస్కరించారు. ఈ సంఘటనతో మధురాధిపతి మరెంతో విశేష గౌరవ ప్రపత్తులను ప్రదర్శించి శ్రీవారిని సముచిత రీతిని సత్కరించి తన కృతజ్ఞతలను చాటుకున్నాడు. శ్రీవారు మధురలో మీనాక్షి సుందరేశ్వరులను దర్శించి అర్చించారు. అచ్చట నుండి శ్రీరంగమునకు వెళ్ళి శ్రీ రంగనాథులను విధి విధానముగా పూజించుకున్నారు. అప్పుడే శ్రీవారు ఉత్తరం వైపు సంచారానికి శ్రీకారం చుట్టారు. శ్రీ రాఘవేంద్ర గురుతీర్థులు మొదట నామక్కలునకు వెళ్ళి అచ్చట శ్రీ నరసింహదేవుని ఆరాధించి వెల్లూరికి పయనమయ్యారు. వెల్లూరు ఆ రోజులలో విజయనగరాధీశులైన వెంకటపతిరాయల నాలుగవ రామదేవరాయలకు రాజధానిగా ఉండేది. అక్కడ గల వీరభద్రుడు భైరవ భట్టులను వారలు శ్రీవారితో వాద చర్చ జరుప తలంచారు. భిక్ష పెడతామంటే తప్పక పుచ్చుకునే యతీంద్రులు వారు వాద భిక్షకైనా సరే ఇహలోకవాస భిక్షకైనా సంసిద్ధులే. ఉద్దండ పండితులైన భైరవ భద్రుల కోరికలను మన్నించి వాదమునకు దిగగా ఆ పరిషత్తు
2-3 దినములు కొనసాగింది. కానీ శ్రీవారి ముందు ఆ పండిత ద్వయము తల వంచుకొనవలసి వచ్చింది. ఎంతోమంది శిష్యులతో అగ్రహారములతో అగ్రసనాధిపతుల వలె చరించే ఆ ఉద్దండ పండితుల ఓటమి శ్రీవారి గెలుపుకు నిదర్శనము కాకపోయినా అది ఆ పండితుల గర్వాహంకారములకు ఓటమి. ఆ విజయ పరంపరకు మురిసిన భూపాలుడు భద్రగజముపై శ్రీవారిని అధిరోహింపజేసి కనకాభిషేకం గావించి పెక్కు బహుమతులతో అగ్రహారములను మాణ్యములను సమర్పించుకున్నాడు. ఇది స్వామివారికి 2వ విజయము. దక్షిణాపదములో శ్రీవారి శక్తిని శాశ్వతంగా నిలబెట్టిన మహామధుర ఘట్టము. వెల్లూరు నుండి శ్రీవారు దక్షిణ కర్ణాటకములోని విష్ణు మంగళమునకు వెళ్ళి దేవదేవుని అర్చించి అటు నుండి సుబ్రహ్మణ్యానికి వెళ్ళి అచ్చట గల దేవుని పూజించి ఉడిపికి ప్రయాణమయ్యారు. శ్రీవారి ఉడిపి పర్యటన, అచ్చట వారి నివాసము మహాద్భుతము. ఇది అనునిత్యము స్మరించుకోదగ అధ్యాయము. ఈ అధ్యాయాన్ని నిత్యము పఠించుకునే భక్తజనులకు శ్రీవారి కరుణన సర్వశ్రేయములు సమకూడి శ్రీహరి కృపను పొందటమే కాకుండా జయ లాభ యశో తేజోమూర్తులై దరిద్రిన సకల శుభ చరిత్రులై సుఖ సంతోషాలను పొందుతారు. ఉడిపిలో శ్రీవారు శ్రీ వాదతీర్థుల వారు శ్రీ విజయేంద్ర తీర్థులకు తమ స్నేహ చిహ్నముగా ప్రసాదించిన స్వంత మఠములో బస చేశారు. శ్రీకృష్ణ దర్శనము గావించి ఆ ప్రభువును అర్చించి శ్రీవారు ఆనందమూర్తులయ్యారు. శ్రీ గురురాయలు అనునిత్యము ఉపాసించేది మూలరాములను అయిన శ్రీకృష్ణ ప్రభువులపై అత్యంత భక్తి శ్రద్ధల ప్రేమామృతులు. జన్మల బంధాల గాథలలోకి వెళితే ప్రహ్లాదమూర్తిగా ఆ ప్రభువు శ్రీ విష్ణు స్వరూప శ్రీకృష్ణమూర్తిగానే భజించిరి. ద్వాపరంలోను ఈ కలిలో కూడా పూర్వావతారముల వలె శ్రీవారి ప్రాణదైవము ఉపాస్యనాదులు శ్రీకృష్ణ ప్రభువులే. శ్రీరామకృష్ణుల అభేదమూర్తి చరించే శ్రీవారి చిద్విలాసములో శ్రీరామకృష్ణుల ప్రమేయము. విభూతి లీలలు విశ్వవిఖ్యాతాలు. శ్రీరామకృష్ణులంటే ప్రీతి కనుగనే ఈ గ్రంథ రచయిత రామకృష్ణ ప్రసాదును కూడా శ్రీవారు కరుణించి ఈ మహత్తర అదృష్టాన్ని తమ జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథముగా వ్రాసే సుకృతముతో తమ లీలా విభూతితో అలరించి ఆశీర్వదించారు. ఓం శ్రీ గురు రాఘవేంద్ర. శ్రీ గురువులు ఉడిపిలోనున్న రోజులలో చంద్రికా గ్రంథమునకు ప్రకాశమను పేరును ఉత్కృష్ట వ్యాఖ్యానము గావించారు. ప్రకాశము తదుపరి బ్రహ్మసూత్రార్థ నిరూపణమైన తంత్రదీపిక న్యాయముక్తావళిలను రచించి భక్తజనకోటికి అందించారు. మాధ్వ మహాపీఠ శ్రీ విద్యాలక్ష్మికి ఆనందము కలిగించారు. అంతటితో ఆగకుండా శ్రీవారు శ్రీ విద్యాలక్ష్మి ఆదేశాల ఆనతుల మేరకు శ్రీ జయతీర్థుల న్యాయసుధకు పరిమళాను అసాధారణ వ్యాఖ్యానము చేసి ప్రకాశ వ్యాఖ్యతో గ్రంథరచన ముగించి శ్రీకృష్ణ పాద పద్మములకు సమర్పించి మురిశారు. శ్రీ గురువులు శ్రీకృష్ణుని సన్నిధిలో నవమి జరపటమే కాకుండా శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేకము కూడా జరిపించారు. అప్పటికి శ్రీ గురువులు చంద్రికను 10 మార్లకు పైగా బోధించి జగద్వంద్యులయ్యారు. తాము రచించిన సర్వగ్రంథములను శ్రీకృష్ణునికి సమర్పించి తమ ఉడిపి పర్యటనకు చిహ్నముగా శ్రీకృష్ణుని బంగారు ప్రతిమను రూపొందింపజేసి అచ్చట ప్రతిష్ఠించి పూజించారు. శ్రీకృష్ణ ప్రతిమోపాసన రూపంలో ఇప్పటికీ అచ్చటి పీఠాధీశులు తమ భక్తులకు శిష్యులకు సంతాప భీతి మంత్రములను ప్రసాదిస్తూ శ్రీ గురు రాఘవేంద్రుల కీర్తి దిగంతములకు వ్యాపించినట్లు గుర్తించి గౌరవిస్తున్నారు. తమ సంచారంలో భాగంగా శ్రీ గురువులు మైసూరు దేశమునకు విచ్చేశారు. ఆ సమయంలో మైసూరును దొడ్డదేవరాయలు పరిపాలిస్తున్నాడు. వారి రాజధాని శ్రీరంగపట్టణం. గతంలో శ్రీ విభుదేంద్ర తీర్థుల వారు
మైసూరు మహారాజులచే కపిల నదీ తీరమున కల నేటి నంజనగూడు నాటి కరళ ఊరిని శ్రీ మఠమునకు కేంద్ర స్థానముగా చేసుకొని మడిమాణ్యాలను అగ్రహారములను పొందారు. శ్రీ విజయేంద్ర తీర్థులు తమ పర్యటనలో భాగంగా తమ ఉడిపి యాత్రలో ఆనాటి రాజులచే గౌరవింపబడి కొన్ని గ్రామాలను పొందారు. ఈనాడు దొడ్డదేవరాయలు శ్రీవారి కీర్తి చంద్రికలను అంతకు ముందే విని ఉండటం వల్ల శ్రీవారి రాకను విని పులకిత మానసుడై శ్రీవారిని దర్శించి సేవించి తమ రాజధానికి తీసుకుని వెళ్ళాడు. సమస్త రాజలాంఛనములతో భూపతి శ్రీవారిని గౌరవించి సేవించాడు. బహువిధాల పూజించాడు. ఆనాడు ఆషాఢ శుద్ధ ఏకాదశి గురు పూర్ణిమ. శ్రీవారిని శ్రీ రంగనాథుని సన్నిధిలో 6/7/1662 సంవత్సరం సంకల్పపూర్వకంగా అత్యంత భక్తి శ్రద్ధలతో అర్చించి సత్కరించారు. తమ కృతజ్ఞతాపూర్వకంగా వెల్లూరు లేదా దేవరాజపురమును గ్రామమును సమర్పించ అక్కడనే చాతుర్మాస దీక్షను పూర్తి చేసుకున్న శ్రీవారు సంతుష్టాంతరంగులై భూపతిని దీవించి గరళపురియను నంజనగూడకు విచ్చేసి శ్రీ కంఠేశ్వరుని దర్శించి అచ్చట కొన్ని దినములు గడిపారు. అక్కడ నుండి రామనాథపురమునకు వెళ్ళిన శ్రీవారు కావేరీలో తులాస్నానం అనరించి భగవంతుని పూజించి తరించారు. భక్తజనులను తరింపజేశారు. తదుపరి శ్రీ గురువర్యులు మరలా ఉత్తర దిక్కు సంచారానికి బయలుదేరారు. ప్రథమంగా చిత్రదుర్గమునకు నడిచిన శ్రీవారు చాలా కాలముగా తనకు అనుంగు భక్తుడైన వెంకన్న మోక్షం ఇప్పించమని ప్రార్థనను చేకొని అతనికి తగు సమయము వచ్చినదని గుర్తించిన వారే మంత్రపూరితమైన అగ్నిని వ్రేల్చి అందు ప్రవేశించమని ఆనతినిచ్చారు. మహాభక్తుడైన వెంకన్న శ్రీవారి ఆదేశానుసారం శుచిర్భూతుడై శ్రీవారి చరణారవిందములకు నమస్కరించి భక్తియాతిశయముతో శ్రీవారిని ధ్యానించుతూ అగ్నిగుండమున దూకగా ఆ దృశ్యముగాంచిన వారలు అతి మూర్ఖులై శ్రీవారు అమాయక వెంకన్నను అగ్నికి ఆహుతి చేశారని వాపోవడమే కాదు దూషించసాగారు. సరిగ్గా అదే సమయంలో దివ్యదేహంతో ఊర్ధ్వలోకాలకు వెడలే శ్రీ గురు పదమునకు వెంకన్నను గాంచి ఆశ్చర్యపోతూ తమ తొందరపాటుకు నొచ్చుకున్నారు. శ్రీ గురువులు పరమ మూర్ఖులు కాదని, అమాయకుడు వెంకన్న కాదని, ఈ బిరుదులు సర్వము తమకేనని, ఎప్పటికైనా శ్రీ గురు లీలా విభూతులను గ్రహించే దృష్టి నొసగమని ఆ పరమాత్మను ప్రార్థించారు. అక్కడ నుండి ఉత్తర కర్ణాటకలోని గదక్కు ప్రయాణించిన శ్రీ గురుదేవులు వీరనారాయణుని దర్శించి కిరీటగిరి వైపు సాగారు. ఆ సమయంలో శ్రీవారి శిష్యుడైన దేశాయి వెంకటరాయుడు శ్రీవారికి తన ఇంట భిక్షను ఇవ్వదలిచి శ్రీవారికి వివరించ తమ ఆమోదముద్ర నొసగారు. అది వైశాఖ మాసం, వసంత ఋతుకాలం. దాంతో మామిడి పండ్లను తెప్పించి ఆ రసంతో శ్రీ స్వామివారికి ఇతర శిష్యులకు భక్తులకు భిక్ష నొసగా తలంచాడు. తగు ఏర్పాట్లు చేసుకున్నాడు. అందరూ పూజా కార్యక్రమంలో నిమగ్నమైన తరుణంలో శ్రీ దేశాయి ఏకైక పుత్రుడు ఆటలాడుతూ వచ్చి మామిడి పండ్ల రసమును చూచి అది తీసుకోవాలనడు ఉద్దేశ్యముతో వంగి రసాన్నందుకునే తరుణంలో ఆ పెద్ద పాత్రలో పడిపోయాడు. పూజ పూర్తయినది కానీ శ్రీ దేశాయి పుత్రుడు మామిడి పండ్ల రసంలో పడుట ప్రాణములు విడిచెనన్నది ఏ ఒక్కరూ గమనించలేకపోయారు. తీర్థ ప్రసాద వితరణ సమయంలో ఆ బాలుని సంగతి గుర్తొచ్చి వెదుకగా జరిగిన ఘోరము కనుగొని దేశాయి దంపతులు నిరుత్తరులయ్యారు. ఈ వార్త మెల్లిగా శ్రీ గురువుల చెవులకు కూడా సోకింది. మూలరామ, నీ సన్నిధిలో నీ పూజా సమయంలో నీ భక్తునికి అమంగళమా, అపమృత్యువైమా, సమస్త సన్మంగళాకారుడవు, మంగళ నిలయుడవైన నువ్వు ఈ రీతి శోధించుట న్యాయమా రామ? తగదు, అమంగళమన్నిటికీ జరుగురాదు. ఇది మూలరాముని ప్రకృతికి విరుద్ధమని స్వామిని మనసారా ప్రార్థించి భయపడకండి, ఆ బాలుని ఇట్లా తీసుకురండి అని ఆదేశించిన శ్రీ గురుదేవుల వాక్యానుసారము అంతవరకు నలుగురికి తెలిస్తే తమ అతిథి సేవ భిక్షా కార్యక్రమం
అల్లరి పాలవునని అంతటి దుఃఖాన్ని మనసులోనే దిగమ్రింగుకొన్న దేశాయి దంపతులు పిల్లవాడిని తెచ్చి శ్రీ గురువుల చరణ సన్నిధిని ఉంచి గోలు గోలున విలపించారు. త్రికరణ శుద్ధిగా నమ్మిన దైవము తప్పక కాపాడుననే పరమ విశ్వాసాన్ని ప్రకటిస్తూ శ్రీ గురుతీర్థులు మంత్రపోత కమండలోదకము ఆ బాలునిపై చిలకరించి మంగళాక్షంతలు వేసి ధ్యానమగ్నులై తమ ఆరాధ్య దైవమును అమంగళం నుండి రక్షించమని అర్థించి ప్రార్థించిన మరుక్షణం వెగత జీవుడైన ఆ బిడ్డడు నిద్ర నుండి మేల్కొన్నవాడి వలె లేచి కూర్చున్న తీరుకు సర్వులు పరమానందభరితులయ్యారు. శ్రీ గురు శక్తిని కీర్తించారు. శ్రీ దేశాయ్ శ్రీ గురుకృపకు తనను తాను అంకితం మొనరించుకుంటూ తన గ్రామాన్ని శ్రీ స్వామివారికి అర్పించి తన కృతజ్ఞతను ప్రకటించుకున్నాడు. ఇటువంటి అసంఖ్యాక లీలలు శ్రీ గురు సన్నిధిలో వారి జైత్రయాత్రలో కోకొల్లలు. ఈ దివ్యమైన లీలా విభూతులు మనకు పరిశుద్ధ మనస్సును, ఆత్మవిశ్వాసాన్ని, వివేకాన్ని ప్రకటించడానికి సరిపోతాయి. కానీ వాటికే మనము పరిమితులం అయిపోయి మన జన్మ కారణాన్ని కనుక మరిచిపోయినట్లయితే మన మానవ జన్మ వృధా, మన జ్ఞాన విజ్ఞానాలు తెలివితేటలు సర్వము వృధా. కనుక ఓ భక్తవర్యులారా, శ్రీ గురు కృపాంబుదిని గ్రోలిన మనము సద్భక్త వర్యులము, సత్యశిష్యులమై శ్రీ స్వామివారి లీలా విభూతుల కన్నా వారి బోధనలను ఆచరించి తరించి జగత్ కళ్యాణ మూర్తులమై చరిద్దాం. ఓం శ్రీ గురు రాఘవేంద్ర. ఒకసారి శ్రీ గురు తీర్థుల శిష్యుడొకడు నిషేక ముహూర్త సందర్భమున హడావిడిలో ఒకసారి శ్రీ గురుతీర్థుల శిష్యుడొకడు నిషేక ముహూర్త సందర్భమున హడావిడిలో తల ద్వారబంధమునకు కొట్టుకుని క్షణాలలో మరణించెను. ఆ వార్తను విన్న శ్రీ గురుదేవుల హృదయము పరమ కారుణ్య వారాసైనది. మరు నిమిషంలో శ్రీ గురువులు ఆ భక్తుని బ్రతికించి ఆ దంపతులను ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఆనందానుభూతులతో తొలతూగునట్లు దీవించారు. తమ ప్రయాణ గమనంలో భాగంగా శ్రీ గురుదేవులు కిరీటి నగరము నుండి హుబ్లీకి వచ్చారు. నవనూరు నవాబు ప్రియపుత్రుడు పాము కాటుతో మరణించాడన్న వార్తను విన్న తక్షణం గరుడ మంత్ర జపంతో విషహరణము గావించి ప్రాణము పోసి దీవించారు. విదేశీయుడైనప్పటికీ మతాతీత స్వరూపినిగా శ్రీ గురుదేవులు బాసిల్లుతూ సర్వులు ఆ పరమాత్మ సంతానమేనన్న అభేద బుద్ధితో జరిపిన లీలా విలాసం ఇది. పరమాత్మ సర్వ జగతికి మూలము, ఆధారము. ఏ పేరుతో పిలవండి, ఏ రూపంలో కొలవండి, దేవుడొక్కడే అన్న సత్యాన్ని చాటి చెప్పిన మహాదివ్య శక్తి శ్రీ గురు సార్వభౌములు. వారి దివ్య శక్తికి తల వంచి ప్రణతులర్పించాడు నవాబు. వినతిపూర్వకంగా సన్నుతిస్తూ శ్రీ గురు చరణములకు కృష్ణాపురం గ్రామాన్ని అర్పించి తన కృతజ్ఞతను చాటుకోవడమే కాదు, దైవ శక్తికి తాను దాసానుదాసుడనని నిరూపించుకున్నాడు. శ్రీ గురు కృపను పొందిన అతడు ధన్యుడు. ఓ భక్తవర్యులారా, మనం కూడా శ్రీ గురు కృపను పొంది తరిద్దాం. శ్రీ గురు చరణాలను ఆశ్రయించి సుఖిద్దాం. జన్మరాహిత్యాన్ని పొందుదాం. నిజం చెప్పాలంటే సిరంగి దేశాయ్ పరమమూర్ఖుడు. అపౌరుషములైన వేదములను, సనాతన హిందూ ధర్మ వేద శాస్త్రాలను, భక్తిపరతత్వాన్ని సమయం వచ్చినప్పుడల్లా పని కట్టుకుని నిరసించేవాడు. శ్రీవారు నవలగొందలోనున్న సమయంలో సిరంగి దేశాయ్ మూర్ఖత్వము శ్రీ గురువర్యుల దృష్టికి వచ్చినది. ఇటువంటి సంఘటనలను నాస్తిక హేతువాద మూర్తులను తమ ప్రయాణములో సర్వత్రా దర్శించే శ్రీ గురు సార్వభౌములు తమ అపార తపోశక్తితో వార్లను ఎదుర్కొని ధన్యులను చేయడం, ఆస్తికతను ప్రపంచానికి తెలియచేయడం పరిపాటే. దీని వలన తాము సాధించుకున్న తపోశక్తి ఖర్చయిపోతుందనే భయం శ్రీవారికి అణుమాత్రం లేదు. శ్రీహరికి పరమ ప్రియుడైన శ్రీవారి ద్వారా తన చిద్విలాసాన్ని జగత్ కళ్యాణ కాంక్షతో సాగించే జగదీశ్వరుడు ఈ జగదాచార్యుని ఖ్యాతిని కలికితురాయిగా నవలగొందకు పంపించారు. శ్రీ సిరంగి దేశాయిని గురుదేవులు పిలిపించారు. నాయన, నాస్తికత్వం జన్మరాహిత్యం మొనరించకపోగా
కర్మ జన్మలకు కారణమవుతుందయ్యా. నిరతిశయంతో దురభిమాన రహితుడై ప్రవర్తించ భక్తజనుల సర్వ కోర్కెలను తీర్చి ఆ పరమేశ్వరుడు నీ వంటి వాణి ద్వారా తమ దివ్య శక్తిని లీలా విలాస చేష్టల ద్వారా ఈ జగతికి తెలియపరిచి సర్వులను ధన్యులను చేయి తలపెట్టారు. వేద శాస్త్ర దూషణం ధర్మసమ్మతము కాదు. వేద కర్మభూమి అయిన ఈ భారతావనిలో శ్రేష్ఠ మానవ జన్మనొందిన ధన్యుడవు నీవు. కనుక కర్మజన్మకు దాసోహమనకు, కర్మజన్మకు తలపడకు, జన్మరాహిత్యము పొందు. అది వేద ప్రతిపాదిత ధర్మముల వలననే సాధ్యము. అందుకే పరమాత్మ అవతారములనెత్తి ఆర్షధర్మాన్ని ప్రకాశింపజేశారు. జగత్ కళ్యాణ కారకునిగా వెలసిల్లాడు. శ్రీవారి మాటలు పూర్తి కాలేదు. అయ్యా, ఈ ధర్మపన్నాలు కడుపు నిండినవాడు చెప్పే కళ్ళబొల్లి కబుర్లు తప్ప కడుపు మండేవాడికి కడుపు నిండనీయవు. ఈ శుష్క వేదాంతము జగత్ కళ్యాణ హేతువు కాదు. విచిత్ర వేషధారులే వింత వాదాలతో తమ కడుపులు నింపుకొన తలపెట్టిన భేషజ మూర్తుల దంభ ప్రలోభములు అంటూ శ్రీ గురుశక్తిని తక్కువ చేసి హేళనగా మాట్లాడడం ప్రారంభించాడు అతను. అతని అజ్ఞానముకు చింతిల్లిన శ్రీపాదులు మారు మాట్లాడేలోగా అతడే తిరిగి, మీ వేదాలకు ఆ మంత్రరాజాలకు అంతటి మహిమ సంపత్తే కనుక ఉంటే మా ఇంటి ముందు నిలబెట్టిన ఈ రోకలిని చిగురింపచేయండి. అప్పుడు మీ ధర్మ కర్మ వేద నిరతికి మంత్రార్థములకు తల వంచుతాను. అస్థికత్వానికి దానికి ప్రాణం పోసిన మీకు శరణని జేజేలు పలుకుతాను అనడంతో అది అతని అమాయకత్వం కాదని ధర్మరక్షణామూర్తి అయిన పరమేశ్వరుడు తన శక్తిని మరలా లోకానికి తెలియచేయడానికి తలచిన శ్రీ గురుదేవులు, తప్పక నీ మాట ఫలవంతమునర్చదము, నిన్ను అనుగ్రహించదము. అందుకే సర్వేశ్వరుడైన శ్రీహరి మమ్ము ఇచ్చటకు పంపి ఉంటాడు. మా నిత్యార్చన దేవత శ్రీ మూలరాముని సాక్షిగా ఈ రోకలి తప్పక చిగురిస్తుందని చెప్పి తమ కమండలోదకమును దానిపై ప్రోక్షించి, నీకు ఈ సత్యము నిత్యమయ్యే వరకు మేము ఇక్కడే ఉందుము. అంతవరకు అన్వయ లోపమూర్తివై వేదాలను మంత్రార్థములను ఎన్నడూ అవహేళన చేయరాదని శాసించారు. 3 దినములు గడిచే శ్రీ గురువుల మంత్రోదక దివ్యశక్తి ప్రభావమున లేత చిగుళ్లతో రోకలి కళకళలాడటం శ్రీ గురుదేవుల మంత్రమహిమ దివ్యశక్తికి దాసానుదాసుడనని ప్రకటించుకుని తన అహంకారపూరిత ప్రవర్తనకు క్షమించమని శ్రీవారి చరణదాసుడు శ్రీ గురుభక్తుడై నాస్తికత్వాన్ని వీడి ఆస్తికత్వానికి జేజేలు పలికి సర్వస్య శరణాగతుడయ్యాడు. భక్తి నిమీలిత నేత్రాలతో అంతఃశుద్ధుడైన సిరంగి దేశాయ్ అక్కడ అప్పుడు నవలగొందలో శ్రీవారి శక్తి సామర్థ్యములను కనులారా దర్శించిన సర్వులు శ్రీవారి దివ్య చరణారవిందములకు దాసులై సర్వస్య శరణాగతులయ్యారు. అచ్చట నుండి శ్రీ గురువులు పండరీపురమునకు ప్రయాణమయ్యారు. సర్వదేవతా స్వరూపులైన శ్రీ గురుదేవుల దివ్యశక్తి ప్రభావాన్ని గమనించిన భక్త శిష్య వర్యులు ఆనందానికి అవధులు లేక పరమానంద భరితులైన మహోత్సాహముతో ప్రయాణం సాగిస్తున్నారు. మండుటెండ సర్వజగత్ సాక్షి అయిన సూర్య భగవానుడు చండ్ర నిప్పులు కక్కుతున్నాడు. ఎడారి వలెనున్న ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఆ తరుణంలో త్రాగునీటికి సైతం కటకటలాడుతూ మెడతల వలె మలమల మాడిపోతున్న భయంకర దృశ్యాన్ని శ్రీవారు గమనించారు. ఆ గ్రీష్మ తాపాన్ని అడ్డుకునే శక్తి, తన భక్తజనులను సంరక్షించుకునే శక్తి శ్రీ గురురాజ సార్వభౌములకు తప్ప అన్యులకు లేదు. సరిగ్గా అటువంటి సమయంలో శ్రీవారి ముఖ్య సేవకుని భార్య ప్రసవ వేదన పడుతుంది. చుట్టూ మండుటెండ తప్ప ఎక్కడ ఇంత ఆచ్ఛాదనం కనబడుటలేదు. నిలబడే సావకాశం లేదు. గుక్కడి నీళ్లు కానీ విశ్రమించజానటి చోటు కానీ కనిపించడం లేదు. శ్రీ గురువుల దరికి చేరి ఆ సేవకుడు విషయము విన్నవించుకున్నాడు. శ్రీ గురువుల కరుణను అభ్యర్థించాడు. మీరు కనుక కనికరించకపోతే నా భార్య ప్రసవించబోయే శిశువు కూడా ఈ ప్రచండ సూర్య తేజానికి విగత జీవులవుతారని వాపోయాడు. పరమ కరుణామూర్తి అయిన శ్రీ గురురాజచంద్రులు
శ్రీ రాఘవేంద్ర యతీంద్రులు తక్షణమే తన ఒంటి మీదనున్న సాటిని తీసి గగనతలానికి విసిరారు. వేదవ్యాస మహర్షి జనన మొందాలని తలంచిన బ్రహ్మవాక్యానికి నిదర్శనంగా శ్రీ పరాశర మహర్షి తమ తపోశక్తితో శీతల శుభకర వాతావరణాన్ని ఏర్పరిచి మత్స్యగంధి సత్యవతి గాఢ పరిష్వంగణములో తమ కోరికను భగవత్ ప్రేరణగా తీర్చుకొని సాత్యవతేయుడైన శ్రీ వేదవ్యాస మహర్షి సద్యోగర్భ జననానికి మూల కారణభూతుడైనట్లు శ్రీ గురుతీర్థులు శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల సాటి తమ సేవకుని భార్యకు ఆచ్ఛాదనను ఆశ్రయాన్ని ప్రసాదించింది. మరుక్షణం తమ కమండల పవిత్రోదకంతో సర్వులు ప్రాణరక్షణకు కావలసిన పవిత్ర గంగామ తల్లిని రావించి ప్రసవరూపి అయిన మాతా శిశువులను కాచి రక్షించిన కరుణా సముద్రులు శ్రీ రాఘవేంద్ర యతీంద్రులు ఈ విచిత్రోదంతం సర్వ శిష్యవర్యులకు శ్రీవారి అమోఘ తపోశక్తి పాఠవాన్ని, శ్రీవారి కరుణా వరద ప్రియత్వాన్ని సూచించి తరింపజేసే మహాభక్తి ప్రాదుర్భవానికి కారణభూతులను చేసింది. శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌములు పండరీపురంలో ఉన్న కాలంలో శేషాను పండితునితో మహావాక్యార్థం సలిపారు. ఈ వాక్యార్థము చాలా రోజులు నడిచింది. పరమ గురువులు శ్రీ విజయేంద్ర తీర్థుల వారి వాగ్వైఖరి ఆధారముతో శ్రీ రాఘవేంద్ర యతీంద్రులు గురు సార్వభౌములుగా తాము సల్పిన మహావాక్యార్థ గరికి తలవంచాడు. శేషుడు తదుపరి శ్రీవారికి పరమ భక్తుడు శిష్యుడై వెలసిల్లాడు. ఈ సర్వ విజయానికి కారణభూతుడైన పండరీనాథుడు శ్రీ పాండురంగనికి తమ విజయ పరంపర సర్వాన్ని సమర్పించుకున్న శ్రీ గురురాయులు కొల్హాపూర్కి వెళ్ళి అక్కడ కొలువున్న శ్రీ మహాలక్ష్మిని అర్చించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. కొల్హాపురిలో శ్రీవారు కాలము గడుపుతున్న దినములలో అఖండ హిందూ సామ్రాజ్య పరిరక్షణకు నడుం కట్టుకుని పాటుపడుతున్న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు, తంజావూరు రాజ్య పాలకుల శ్రీ గురుదేవులైన శ్రీ 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 గురురాజ సార్వభౌమ యతీంద్రుల వారిని సభక్తిపూర్వకంగా సందర్శించి తగు విధాన కానుకలు అర్పించుకొని తన భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. శ్రీవారి దివ్యోపదేశాన్ని తనివి తీర గ్రోలిన ఆ హిందూ ధర్మ పరిరక్షక సామ్రాట్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు అత్యంత ఆనందభరితుడై శ్రీవారికి దాసుడునన్నాడు. అటు నుండి నాసికా త్రయంబకమునకు వెడలిన శ్రీ గురుదేవులు గోదావరిలో స్నానమాడి త్రయంబకేశ్వరుని సావిత్రిని అర్చించి ప్రణతులు అర్పించారు. సాయం సంధ్యలో నడిచారు. మార్గమధ్యంలో బేజాపూర్ చిక్కోడి త్రోవలోని అడవి మధ్యమమున ఎండకు సొమ్మసిల్లి వడగొట్టి మంచినీళ్లకై అర్రులు చాచి ఒక బ్రాహ్మణోత్తముని గాంచి తక్షణమే అక్కడ ఒక జలధారను సృష్టించి ఆ విప్రోత్తముని ప్రాణాపాయం నుండి కాపాడారు. ధర్మరక్షణ భక్తజన సంరక్షణాధ్యేయంలో శ్రీ గురురాజు సార్వభౌములు సాగించే మహాలీలా విభూతులు, కొనసాగించే జైత్రయాత్ర, నడిపించే ధర్మ పరిషత్తులు అపూర్వము, అనన్య సామాన్యము, సర్వశక్తి సమన్వితులు, సర్వదేవతా స్వరూపులై చరించే శ్రీ సద్గురునాథులకు మాత్రమే సాధ్యమయ్యే చేష్టలు ఆ శ్రీ గురులీలలు. ఆ రోజుల్లో బేజాపూర్ అతిపెద్ద సామ్రాజ్యము. ఆదిల్షా అను మహమ్మదీయ ప్రభువుల పాలన చేస్తున్న రోజులవి. ఆ ప్రభువు పేరుకు మహమ్మదీయుడైన హిందూ మత ధర్మములయందు, ఆ మత వ్రతపరాయణులైన సద్బ్రాహ్మణులయందు అభిమాన గౌరవములు అధికముగా కలవాడు. హర్ష ధర్మమును అతనికి గల ఆదరాసక్తులను గమనించిన ప్రజల ఆ ప్రభువును జగద్గురువని సంబోధించి గౌరవించి అత్యంత ప్రేమాభిమానముల ప్రభువునందు ప్రకటించుకునేవారు. శ్రీ రాఘవేంద్ర గురు యతీంద్రులు తమ మహాపీఠ సంస్థానముతో వచ్చినారన్న వార్తను విన్న బేజాపూర్ ప్రభు ఆదిల్షా శ్రీవారిని సర్వవిధ దివ్య లాంఛనములతో గౌరవించి భక్తిపూర్వకంగా స్వాగతమొసగి తన భక్తి ప్రపత్తులను చాటుకుంటూ తగిన విధిని సత్కరించాడు. కానీ సుల్తాన్ ఆస్థాన విద్వాంసులు మాత్రం శ్రీవారంతటి మర్యాదలకు అర్హులు కారిని తలంచి పండిత పరిషత్తు నడపాలని తలంచారు. సుల్తాన్ అధ్యక్షునిగా సాగిన ఆ పండిత
పరిషత్తులో శ్రీ గురువుల అమోఘ పాండిత్యాన్ని, శ్రీవారి దివ్య వ్యక్తిత్వాన్ని, శ్రీపాదుల అనుగ్రహ భాషణాన్ని, ధర్మసమ్మత శాస్త్ర ప్రతిపాదిత మహాశక్తిని సర్వులో గుర్తించి జేజేలు పలికారు. అతని ఆస్థాన విద్వాంసులు మాత్రం శ్రీ గురువుల ముందు సూర్యుని ముందు దివిటీవలి కాంతి విహీనులై వెలవెలపోయారు. ప్రభువుకు తమ ఆస్థాన పండితులు ఓడిపోయారనే బాధ కన్నా అంతటి సర్వసమర్థ శ్రీ సచ్చిదానంద శ్రీ సద్గురుమూర్తులు దివ్య దర్శన స్పర్శన అనుగ్రహ భాషణము కలిగినందులకు ఎంతెంతో మురిసిన బేజాపూర్ సుల్తాన్ సభక్తియుతంగా శ్రీ గురుపాదులకు తమ సామ్రాజ్య చిహ్న సాంప్రదాయమైన తెల్ల గొడుగును, ఒంటిపైన ఉపయోగించే పచ్చగొడుగును అనేక గ్రామములను అర్పించి సూర్య సమర్పణ భావంతో సంతృప్తుడై మురిసి మొదమొందాడు. మహమ్మదీయ ప్రభు అయిన శ్రీవారిని జగద్గురువుగా అభివర్ణించి ప్రశంసించి ఆ జగద్గురువుల ఛత్ర ఛాయా నీడలలో తమ ప్రజలు తరించాలనే భావనను మహదానందకరంగా వ్యక్తపరిచాడు. శ్రీవారు తమ బేజాపూర్ పర్యటనలో జగద్గురువుగా మరొక్కసారి బాసిల్లి భక్తజనులతో ప్రకటింపబడి ఆలూరుకు బయలుదేరారు. అక్కడ గల పవిత్ర కృష్ణానదిలో స్నానమాచరించి అర్ఘ్యాదుల నొసగి అక్కడే కొంతకాలము నిలిచారు. ఆ సమయంలోనే శ్రీవారు తత్వప్రకాశిక అను గ్రంథమునకు భావదీపికను వ్యాఖ్యానము రచించారు. ఎందరికో అందుబాటులోకి వచ్చి ఆ గ్రంథముతో పాటు బ్రహ్మసూత్ర అను భాష్యమునకు తత్వమంజరి అను పేరిట వివరణాత్మకమైన ప్రతిపదార్థ టీకను కూడా రచించారు. ఈ విధంగా శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌములు సర్వభక్తజన ప్రియంకులు శిష్య వాత్సల్యమూర్తులై ఎన్నో లీలలు, విజయయాత్రలు సాగిస్తూ భూమండలాన్ని చుట్టుముట్టారు. శ్రీవారు పాదము మోపిన ప్రతి చోట శ్రీపాదుల దివ్య వ్యక్తిత్వాన్ని బహిరంగ మునరింపజేస్తూ సర్వేశ్వరునికి సాధ్యం కానిది లేదని మరొక ప్రక్కన వెల్లడింపజేసేవారు. మహాభక్త శిఖామణులకు సద్గురు పాదములు సేవించు నిత్య సేవకులకు అసాధ్యమనది లేదని కూడా చాటి చెప్పుతూ తమ పూర్వాచార్య పరమాచార్యులు నడిపిన ధర్మదీక్షకు నిరతికి తాము అంకితమవుతూ విజయయాత్రల దిగ్విజయులే విశ్వవిఖ్యాతులే విలసిల్లారు శ్రీ గురు సార్వభౌములు. గురువన శ్రీ సద్గురు రాఘవేంద్రులు, దేవుడన శ్రీ తిరుపతి వెంకటేశ్వరుడన నానుడిని యథాక్షర సత్యము గావిస్తూ శ్రీ గురుదేవులు రాఘవేంద్ర యతీంద్రులు సల్పిన దివ్య లీలా విలాసాన్ని సప్తాహ దీక్ష 7 రోజులు గురువారం నుండి బుధవారం వరకు పారాయణ రూపంలో శ్రీ సద్గురు కరుణతో భక్తజనుల దివ్య మందిర హృదయాలలో స్థిర నివాసం ఏర్పరచుకొని శ్రీరామ కృష్ణ ప్రభు అర్చనా స్వరూపులైన శ్రీ రాఘవేంద్ర గురు యతీంద్రులు ప్రసాదించిన ఈ దివ్య కథనాన్ని పోరుగంటి వంశోద్భవుడు కౌండిన్యసి గోత్రీకుడు శ్రీ సువర్చలాంబ వెంకట సూర్యప్రసాదరావుల జ్యేష్ఠ తనూజులైన రామకృష్ణ ప్రసాద్కు శ్రీ గురు రాఘవేంద్ర సార్వభౌములు తమ కృపా కటాక్ష శక్తిగా ప్రసాదించిన ఈ శ్రీ గురువార పారాయణ భాగము సర్వమో సమాప్తం. ఓం శ్రీ గురు రాఘవేంద్ర.